ఇచ్చాడు కదా, ఆయన వాంగ్మూలం తీసుకున్నాం కదా, ఆయన వాంగ్మూలంలో నేను 4 క్వశ్చన్స్ అడిగాను. మీరు ఈ కత్తి జనపల్లి శ్రీనివాస్ చేతితో తీసుకున్నారంటే ఆయన అన్నారు, డినై చేశారు, నీ జనపల్లి శ్రీనివాస్తో చేతితో తీసుకోలేదు. సరే జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకున్నారా మీరంటే జగన్మోహన్ రెడ్డి చేతితో కూడా తీసుకోలేదు. సరే అతను అసిస్టెంట్ కేఎన్ఆర్ చేతితో తీసుకున్నారంటే అతని చేతితో కూడా తీసుకోలేదు. మరి ఈ కత్తి మీకు ఎవరి చేతితో తీసుకున్నారంటే 2:30కి ఎవరు ఉన్నాడు, మన మధ్య సీను జల్లి సీను ఎవరు ఉన్నారు, చిన్న సీను బొత్స మేనల్లుడు, అతను తెచ్చి ఇస్తే తీసుకున్నాను అన్నాడు. బొత్స మేనల్లుడు గారి చేతి నుంచి ఎవరు తీసుకుంది? పోలీస్ నిజాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ కాదు, అసిస్టెంట్ కమాండెంట్ సిఎస్ఎఫ్. ఓకే ఓకే, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎవరు కంప్లైంట్ ఉన్నాడు. ఓకే, సో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆయన అదే బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడి దగ్గర తీసుకున్నారు. 230 తీసుకున్నాడు. మరి మీరు అతని దగ్గర తీసుకున్నప్పుడు ఇతని మీద మీరు ఎలా నెట్టేశారంటే మరి ఆయన ఏం అవసరం ఇవ్వలేదు. సీను ఏమంటాడు? ఆయన మీరు సీనుతో కూడా చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, జైల్లో కూడా మాట్లాడారు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. నిజంగా మిమ్మల్ని అభినందించాలండి, లేకపోతే ఆ కుటుంబానికి లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. మీరు ఆ కేసును భుజాన్ని వేసుకొని మోస్తున్నారు. నిజంగా ఆ సామాజికమైన బాధ్యత తీసుకున్నందుకు మీకు అభినందనలు. అయితే ఇప్పుడు మీకు సిఆర్పిఎఫ్ కమాండెంట్ చెప్పిన దాని ప్రకారం, అసిస్టెంట్ కమాండెంట్ చెప్పిన దాని ప్రకారం బొత్స సత్యనారాయణ గారి మేనలుడు చిన్నసీను అనే వ్యక్తి దగ్గర నుంచి కత్తి తీసుకున్నాడు ఆయన. మరి సీను ఏమంటున్నాడు? ఇప్పుడు మనం కోడికత్తి సీనుగా చెప్పబడుతున్న జనపల్లి సీను ఏమంటున్నాడు? తను పొడిచాడా, పొడవలేదా, అసలు తాను ఎలా ఇరుక్కున్నాడు ఈ కేసులో? అతన్ని కావాలని వీళ్ళు ఏమంటారు బలిపశువు చేస్తారు సార్, ఇది ప్లానింగ్తో చేశారు అది. కానీ ఆయన చెప్తాను నేనైతే చేయలేదు సార్, నేను చేస్తే కూడా హత్యాయత్నం చేశాను అనుకోండి, మరి ఎక్కడ ఛాన్స్ ఉండదు హత్యాయత్నం చేస్తే. నేను పొడిచాడంటే కూడా ఏమంటే ఇంజురీ చాలా గ్రీవస్ రావాలి. సింపుల్ ఇంజురీ ఎలా వస్తుంది? దాంట్లో కూడా మనము ఇప్పుడు ఇలా వాంగ్మూలం ఎవరు ఉంది, జగన్మోహన్ రెడ్డిది, కేఎన్ఆర్ది, అదర్ ఎవిడెన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళది తీసుకుంటే కూడా ఏది మ్యాచ్ అవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నన్ను నరికారని, స్లాష్. అవును. కేఎన్ఆర్ అంటారు స్టాబ్, స్లాష్ అని స్టాబ్లా వీళ్ళే దగ్గరగా ఉన్నారు. అక్కడ ఉన్న 4 ఉన్నారు, దినేష్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కేఎన్ఆర్ ఉన్నాడు, బొత్స మేనల్లుడు, మధ్య సీను ఉన్నాడు. 4కి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దినేష్ కుమార్ అంటారు నేను చూడలేదు. మరి చూడలేని మనిషి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావంటే నువ్వు ఆన్సరబుల్ లేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విక్టిమ్ ఉన్నాడు, ఆయన వచ్చి వాంగ్మూలం లేదంటే ఆయన వాంగ్మూలం ఇవ్వటం లేదు. కేఎన్ఆర్ వాంగ్మూలం ఏముందంటే మనము ఈ కత్తి అతని షోల్డర్లా డీప్గా వెళ్ళిపోయింది, మనం ఇద్దరు పట్టి లాగితేనే వచ్చిందని ఉంది వాంగ్మూలం. అంటే డీప్గా వెళ్ళాలి, ఇద్దరు పట్టుకుని లాగాలంటే, ఇద్దరు బట్టి లాగాలంటే కత్తి పొడుగు ఉండాలి కాదండి, ఇద్దరు బట్టి లాగాలంటే కత్తి ఇంత పొడుగు ఉండాలి. మరి అదే కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వినండి, మీరు మంచి కామెడీగా ఉంటారు, చాలా మెమొరబుల్ రిమార్క్ ఉంది దీంట్లో. ఎవరు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు, అక్కడ ఒక ఇంకో లేడీ ఉన్నారు, మన నాగబాబు అండ్ రోజా గారు డీలా కూర్చుని ఎలా నవ్వుకుంటారు, ఇద్దరు వాంగ్మూలం చదివిన తర్వాత అలా నవ్వుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలము, కేఎన్ఆర్ వాంగ్మూలము తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వాంగ్మూలంలో? అదే ఆయన నాకు నేను నెక్ మీద ఏం చేస్తే నేను స్లిప్ అయ్యాను, స్లిప్ అయితే నాకు టచ్ ఇది ఇక్కడ కూర్చుకుంది, నేను నా పిఏ పట్టి లాగారని. మరి కేఎన్ఆర్ సేమ్ స్టేట్మెంట్ ఉంది, కానీ ఇద్దరు స్టేట్మెంట్ అక్కడ ఉన్న వేరే అదర్ విట్నెసెస్కి అసలు మ్యాచ్ లేదు. ఓకే, చిన్న సీను వాంగ్మూలం కూడా ఉందా? సో ఇది ఇలా ఉంది, ఆ చిన్న సీను వాంగ్మూలం ఉంది. ఆయన ఏమంటాడు? చిన్న సీను వాంగ్మూలం ఉంది, కానీ చిన్న సీను మా వాంగ్మూలం 34 35 లా ఉంది. ఆయన కూడా నేను చూడలేదనే, అదే ఆయన హత్యాయత్నం చేశారని రాశారు సేమ్.
దీనికి కానీ గుచ్చుకపోతే ఇద్దరు పట్టి లాగారని ఆ వాంగ్మూలం ఇయ్యలేదు ఆయన. ఉమ్, అది వాంగ్మూలం రావాలి కదా, ఉమ్, ఆయన చాలా దగ్గర మనిషి కదా అతను జగన్మోహన్ రెడ్డికి. ఉమ్. రైట్. ఇక మరి ఆయనది ఉంది, కొండ రాజీవ్ గాంధీ ఆయన ఉంది, పద్మశ్రీ ధర్మశ్రీది ఉంది, మళ్ళా విజయప్రసాద్ది ఉంది. ఎవరితో మ్యాచ్ లేదు. ఇప్పుడు మ్యాచ్ ఉందా, మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా ఇన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉండడము అని అంటే అది అది న్యాయశాస్త్రానికి తలవంపులు. అసలు ఇండియన్ హిస్టరీలో కాదండి, న్యాయశాస్త్రానికే తలవంపులు. అది మొత్తం జ్యుడిషియరీ సిస్టమ్కే తలవంపులు. ఎందుకంటే అతను తప్పు చేశాడు.